అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో అయిన సత్తా చాటి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. అయితే ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో బోనీ చేయడమే కష్టంగా మారింది. బలమైన అభ్యర్థులు అవుతారు అనుకున్న వాళ్ళు ఎవరూ పోటీకి సిద్ధంగా లేరు. 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా వారిలో గెలిచే అభ్యర్థి ఎవరు అనేది ఆ పార్టీ నేతలకే తెలియడం లేదు. మరోవైపు కీలక నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరికొందరు కమలం గుడికి చేరిపోతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, మరో మాజీ ఎంపీ నగేష్ కారు దిగి కాషాయం కండువా కప్పుకున్నారు. అలాగే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే కోనప్ప, పైల శేఖర్ రెడ్డి కూడా గులాబీకి గుడ్ బై, కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. కేసీఆర్ వెళ్లొద్దు అని బతిమిలాడుతున్నా ఎవరు వినడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు తమని పట్టించుకొని అధినేతలు ఇప్పుడు తాము ఎందుకు పట్టించుకోవాలని కొందరు నేతలు భావిస్తున్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి కేసీఆర్ భారీగా వలసలను ప్రోత్సహించారు. ఇప్పుడు అదే పరిస్థితి బీఆర్ఎస్ కు ఎదురైంది. అంతేకాక మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి కాకుండా బయటి పార్టీల నుంచి వచ్చి చేరిన వారికే కేసీఆర్ పెద్దపీట వేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దీంతో బయట నుంచి వచ్చిన వారు బయటికి వెళ్ళిపోతున్నారు. అంతేకాక మొదటి నుంచి పార్టీలో ఉండి అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళు ఇప్పుడు సైడ్ అవుతున్నారు. ఇదే సమయంలో రేవంత్ దూకుడు పెంచారు. తాను తలుపులు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని హెచ్చరించారు. అందుకు తగ్గట్టే గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ రేవంత్ కి టచ్ లోకి వెళ్లారు. కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి సీనియర్లే గైర్హాజరయ్యారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ తరఫున నిలబడే అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికీ రేవంత్ ఎమ్మెల్యేని చేర్చుకునే ఆలోచనలో లేరు. వన్స్ రేవంత్ గేట్లెత్తితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరదల కాంగ్రెస్ లోకి ప్రవహించడం ఖాయమన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.